నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మల్లికార్జున స్వామిని వేడుకున్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లీపూర్ గ్రామంలోని శ్రీ మేడల కేతకీదేవి సమేత మల్లికార్జున స్వామి సహిత విగ్రహ ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య విగ్రహ యంత్ర ప్రతిష్ట, దిష్టిగుంభం, పూర్ణాహుతి కార్యక్రమం కన్నుల పండుగ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కర్రే సంజీవరెడ్డి, బీజేపీ నాయకుడు గొట్టిముక్కల సురేష్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యుడు గంటా రాములు, రామగుండం బీఆర్ఎస్ నేత కౌశిక హరి, నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నల్ల మనోహర్ రెడ్డితో పాటు పలువురు మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విచ్చేసిన అతిథులను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. యాదవ్ సంఘానికి నూతన కమ్యూనిటీ హాల్తో పాటు రోడ్డు నుండి ఆలయం వరకు సీసీ రోడ్డు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హామీ ఇచ్చారు. అలాగే అల్లం భాగ్యలక్ష్మి సత్యనారాయణ దంపతులు ఆలయ నిర్మాణానికి 60,000 రూపాయలను అందించారు. ఏగోలపు సదయగౌడ్ ఆలయానికి మైక్ సెట్ వితరణ చేశారు. మల్లికార్జున భగవాన్ నూతన మల్లికార్జున బ్రహ్మశ్రీ నూతన नमस्ते विश्वभावना नमस्ते जगा
ఇప్పుడు చూసిన వాళ్ళు అటు దిక్కు దర్శనం చేసుకున్నాడు. చూసిన వాళ్ళు చూసాడు యాగశాల చూస్తుంటే మరి ఈ ప్రాంతంలో మరి మల్లికార్జున దేవాలయాన్ని నిర్మాణం జరిపి మరి అమ్మవారిని అదేవిధంగా శివయ్యను విజయప్రతిష్ఠ చేసుకోవడం చాలా సంతోషకరం. ఆ మల్లికార్జున స్వామి దయ వల్ల మరి యాదవ్ కాలనీ కాకుండా మీరు చేసేటువంటి పూజా కార్యక్రమాలతోనే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ దేవుని దయ వల్ల మంచి ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా మంచి పంటలు వండి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ మల్లికార్జున స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మల్లికార్జున స్వామి ఆలయాన్ని మేడలాదేవి కేతకిదేవి సమేతంగా ఈరోజు ప్రతిష్టాపన చేసుకోవడం చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఆ స్వామివారిని దర్శించుకోవాలని, మరి గుడికి ఎంతోమంది ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించి ఆ స్వామివారి ప్రతిష్ట నిర్వహించుకున్న ఆలోచనతో వారు చేసుకోవడం చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా శ్రీకృష్ణ యాదవ సంఘం సభ్యులందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, అలాగే ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆ దేవదేవుని వేడుకుంటూ రేపు రాబోయే కాలంలో మల్లికార్జున స్వామి దయ వల్ల ఈ మండలంలో ఈ గ్రామంలో అందరూ కూడా సుభిక్షంగా మరి అష్ట ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ధనధాన్యాలతోటి ఆ కుటుంబాలన్నీ చల్లగా ఉండాలని చెప్పి ఆ మల్లికార్జున స్వామిని మరి మద్దికుంట గొల్లపల్లె గ్రామ సోదరులందరి తరపున సుల్తానాబాద్ పెద్దపల్లి నియోజకవర్గ మండలం నియోజకవర్గ ప్రజలందరి తరపున ఆ దేవుణ్ణి కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే చాలా అందమైనటువంటి రాతి స్తంభాన్ని ఈ ధ్వజస్తంభం ఉన్నది అంటే చాలా గొప్ప విషయం. కాబట్టి ఇక్కడ ఏదైతే దీనికి కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు కోరుకున్న కోరికలు గెలవాలని, మాకు కూడా ఈ దర్శన భాగ్యం కల్పించిన మీ అందరికీ కూడా భగవంతుడు మీకు మంచి ఈ కుటుంబాలకన్నిటికీ కూడా ప్రయోజనం వచ్చే విధంగా మీ పాడి పంటలన్నీ కూడా బాగుండే విధంగా దేవుడు చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు ఈ గుడికి మైక్ సెట్ అందివ్వడం జరిగింది. ఇది 113 మైక్ సెట్. అంటే వివిధ గ్రామాలలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలలో పోషమ్మ గుడి కావచ్చు, ఎల్లమ్మ గుడి కావచ్చు, ఇతరత్ర గుడులకు 113 మైక్ సెట్ ఈరోజుతో అందజేయడం జరిగింది. ఈ మైక్ సెట్ల కాన్సెప్ట్ ఏంటంటే హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఉదయం లేవడుతున్న ఒక గంట సేపు మైక్ ఆన్ చేస్తే భక్తి భావానికి పెంపొందుతుంది. అదే సాయంత్రం కూడా ఒక గంట సేపు మైక్ ఆన్ చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న యాదవ సోదరులందరూ కోరుతున్నాను. గ్రామ అభివృద్ధి పేరిట వసూలు చేసిన ఇసుక క్వారీకి సంబంధించిన డబ్బులు ఎలాంటి దుర్వినియోగం కాలేదని, తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు మాజీ సర్పంచ్ పూలుగు తిరుపతి రెడ్డి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గుండ్లపల్లి మాజీ సర్పంచ్ పుప్పాల శంకర్
మరికొంతమందితో కలిసి తనపై అసత్యపు ఆరోపణలు చేస్తూ గుండ్లపల్లి స్టేజి వద్ద తనను వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఓ ఫ్లెక్సీ కట్టడాన్ని తిరుపతి రెడ్డితో పాటు గ్రామస్తులు తీవ్రంగా ఖండించారు. గ్రామాభివృద్ధి పేరిట వసూలు చేసిన డబ్బులతో శివాలయాన్ని నిర్మిస్తామని అంటే అప్పుడు కొంతమంది అడ్డుకున్నారని తిరుపతి రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా నూతన శివాలయం నిర్మాణానికి ఆ డబ్బులను వినియోగిస్తామని, లేకుంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన అనంతరం ఆ డబ్బులను గ్రామ సభలో సత్య ప్రమాణం చేసి నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలకవర్గానికి అప్పగిస్తానని తెలిపారు మాజీ సర్పంచ్ పూలుగు తిరుపతి రెడ్డి. దేనికి సై అంటారో మీరే తేల్చుకోవాలని అన్నారు తిరుపతి రెడ్డి. గ్రామ అభివృద్ధి కొరకు డబ్బులు వసూలు చేసిన మాట వాస్తవం. అయ్యగారు రమ్మన్నం నిర్మాణం కొరకు జేసీపీ వస్తే అడ్డుపడ్డది వారే, ఇప్పుడు సృష్టింది వాళ్ళే. ఇప్పుడు కూడా అందరు కలిసి వస్తే కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. పార్టీలకు అతీతంగా అందరు కలిసి వస్తే కట్టడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఆల్రెడీ 17 గుంటల భూమి కొన్నాం. కొని జేసీపీ వచ్చి రాళ్ళు తీస్తామంటే అడ్డుపడ్డది వీరే. ఇప్పటికైనా అందరు సహకారంతో కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. 17 గుంటల భూమి కూడా కొన్నాం, రిజిస్ట్రేషన్ చేయించినాం. ఆ రోజు డబ్బులు ముట్టినాయి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఎవరో ఒకరి పేరు మీద చేయించుకున్నాం. అప్పుడు టెంపుల్ కొరకు ఇచ్చడానికి సిద్ధం ఉన్న డబ్బులన్నీ జాగ్రత్తగా ఉన్న, ఎటుగా మిస్యూజ్ కాలే, ఏం కాలేదు. నూతన పాలక వర్గానికి లెక్కతో సహా రూపాయి పోకుండా ఎవరైతే వస్తారో వాళ్ళకు ప్రజలందరి సమక్షంలో ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఇసుక కోరి లారీలు పోతా అంటే లారీలకు పైసలు వసూలు చేసింది నిజం. ఆ డబ్బులు సర్పంచ్ దగ్గర ఉన్నాయి మాట నిజమే. ఇప్పటికైనా సర్పంచ్ వాళ్ళందరూ కలిసి చేస్తే సిద్ధంగా కట్టడానికి కూడా గుడి సిద్ధంగా ఉన్నాడు. లేదు అంటే కొత్త పాలక వర్గం వచ్చినాక ఆ డబ్బులు అప్పచెప్తాడు. ఈ గ్రామ ప్రజలకు తెలుసు, ఉన్న పాలక వర్గం అందరు నిర్ణయం చేసుకొని చేసిన డబ్బులు 200 బండికి 200 చొప్పున వసూలు చేసింది నిజం. గ్రామ అభివృద్ధిగా దేవాలయానిక అని నిర్ణయం చేసుకొని వసూలు చేసిన దాని కొరకు డబ్బులు నా దగ్గర మా ఊరి సర్పంచ్ దగ్గరే ఉన్నాయి. దేవస్థానంకా అభివృద్ధికా అన్నది తర్వాత అని చెప్పి నిర్ణయం చేసుకున్న ముచ్చట నిజమే. ఇదే విషయానికి మనం ఈ డబ్బులు ఏం చేద్దాం అని చెప్పి గ్రామ ప్రజలందరూ కలిసి రైతు వేదిక దగ్గరికి వచ్చిన రోజు తిరుపన్న నీ నిర్ణయాన్ని బట్టి మేము మెదులుతాం అని చెప్పి గ్రామ ప్రజలందరూ మాట్లాడిన ఎడల ముఖ్యస దేవేందర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర ఆయన ల్యాండు మనకు గుడికి అనుసంధానంగా ఉంది అని చెప్పి ఆ గుడి 17 గుంటలు దాదాపుగా ఇంక కొంచెం భూమి అదనంగా కావాల్సి వచ్చినా కానీ ఓ మూలనో తలుపునో అని చెప్పి తిరుపతి రెడ్డి గారి భూమి తీసుకోవడం జరిగింది. దానికి డబ్బులు కట్టడం, రిజిస్ట్రేషన్ సమయం కావాలి, నాకు డబ్బులు కావాలని చెప్పి దేవేందర్ రెడ్డి అడిగిన ఎడల భూమి ఎవరి పేరున రిజిస్ట్రేషన్ చేసుడు అని చెప్పి అందరూ సతమతం అవుతుంటే 4-5 పెద్ద మనుషులు అక్కడికి వచ్చిన ఎడల లేదు తిరుపన్న ఎవరి పేరు మీద వద్దు, వేరే వాళ్ళ పేరు మీద వద్దు, నీ పేరు మీదనే ఉండని అని చెప్పి 10 మంది పెద్ద మనుషులు నిర్ణయం చేసి తన పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేసిరు. ఇంకొకటి టీఆర్ఎస్ సర్పంచ్ తిన్నడు, సిగ్గుంటే ముందుకు రావాలని చెప్పి ఇట్లాంటి వల్గరు మాటలు మానుకోరి అట్లాంటి మాటలు మాట్లాడు కరెక్ట్ కాదు. నిరుపేదలకు ఉచిత కార్పొరేట్ వైద్య సేవలు అందించి పేద ప్రజల క్షేమాన్ని కోరడం అభినందనీయమన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని జేఎస్ఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో సుమన్ గ్యాస్ట్రో లివర్ అండ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ వైద్య బృందం డాక్టర్లు రాజేందర్ రెడ్డి, నరెడ్ల దివ్యారెడ్డి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు పట్టణంలో నివసించే వారికి వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల వివిధ రకాల వ్యాధులను గుర్తించి ఉచితంగా చికిత్సలు నిర్వహించడంలో పాటు మందులు అందించడం గొప్ప సంకల్పమన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆసుపత్రి వర్గాలు ఘనంగా సన్మానించారు. దాదాపు ఈ శిబిరంలో 500 మందికి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రేవంత్ షుగర్, బీపీ పరీక్షలు చేపట్టి రోగ నిర్ధారణ చేసి రిపోర్టును అందించారు. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లోని 5 లక్షలతో నూతనంగా నిర్మించిన రెడ్డి సంఘ భవనాన్ని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ రామిడి తిరుపతి రెడ్డితో పాటు సంఘ నాయకులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. అనంతరం నూతనంగా నిర్మించిన రెడ్డి సంఘం భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం మండలాధ్యక్షుడు వీరారెడ్డి,
ఎమ్మెల్యే విజయరమణారావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులను శాల్వాతో సన్మానించారు. రెడ్డి సంఘ భవనానికి కృషి చేసిన పెద్దిరెడ్డి వీరారెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. అలాగే ఈ భవన నిర్మాణానికి 5 గుంటల స్థలం విరాళంగా ఇచ్చిన పులి వెంకటరెడ్డి, పులి నరసింహారెడ్డి, పులి దామోదర్ రెడ్డి, పత్తి నరసింహారెడ్డిలను ప్రత్యేకంగా అభినందించారు ఎమ్మెల్యే విజయరమణారావు. శ్రీరాంపూర్ అధ్యక్షులు పెద్దిరెడ్డి వీరారెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నారు. సారయ్య గౌడ్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కాల్వ శ్రీరాంపూర్ మాజీ సర్పంచులు అందరినీ, కాల్వ శ్రీరాంపూర్ విలేజ్కి సంబంధించినటువంటి మా కోరుతున్నాం. ముసాల రమణారెడ్డి గారిని వేదికను అలంకరించాలి. అమ్మాయి ఒక 2 కుర్చీలే ఈ వేదిక స్వాగత సహాయ సహకారాలు బాకీ ఉన్నట్టే లెక్క ఆశిస్తున్నాం. ఈ సభకు రెడ్డి భవన వీరారెడ్డి గారు చాలా చొరవ తీసుకొని కష్టపడి ఈ భవన నిర్మాణం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇవాళ సొంత ఇల్లు కట్టాలంటేనే మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం. దానికి ఎన్నో ఆటంకాలు అవుతూ ఉంటాయి. చాలామంది పెద్దలు చెప్తారు, పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని చెప్పి. మరి వారు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇవాళ గ్రామంలో ఉండి మరి ఏదైతే మాకు కూడా ఒక భవనం ఉండాలా, మేము కూడా మా సంఘ భవనంలో కూర్చొని మంచి చెడు మాట్లాడుకోవాలనేటువంటి సందర్భం వచ్చినప్పుడు మరి ఇబ్బంది అవుతా ఉందని చెప్పి వారు ఏదైతే అనుకుంటా ఉన్నారో, మరి వారు కన్నటువంటి కళలకు ప్రతిరూపమే ఇవాళ ఈ రెడ్డి సంఘం బిల్డింగ్. మరి మీరంతా కూడా చాలామంది ఇంతకుముందు వారు చెప్పిండ్రు, జిన్న శ్రీనివాసరెడ్డి గారు కానీ, పులి దేవేందర్ రెడ్డి గారు కానీ, వారు మా పెద్ద ఎత్తున సహకరించారని చెప్పి వారు మన మధ్యలో లేకున్నా ఈ మండల వాసులైనటువంటి క్లాస్ 1 కాంట్రాక్టర్ అయిన వాళ్ళిద్దరు మరొక ఉదార స్వభావంతో మరి మా సంఘానికే మేము దీన్ని డొనేషన్గా ఇస్తా ఉన్నాం కాబట్టి ఇది మాకు ఉండాలని చెప్పి వారు ఏదైతే ముందుకొచ్చిందో వారు ఇక్కడ లేకున్నా వారిద్దరు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటాం. మీరు నన్ను అడగలే కాంపౌండ్ వాళ్ళకి సంబంధించింది, దీంతో పాటు దానికి కూడా 3 లక్షలు ఇస్తా, కాంపౌండ్ వాళ్ళ నిర్మాణానికి కూడా నా ద్వారా మీకు 13 లక్షల రూపాయలు ఇస్తాడు. మళ్ళీ 30 పడకల ఆసుపత్రి కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడనే ఒక పోస్ట్ మార్టం కూడా కావాలనే ఉద్దేశంతో అన్నగారి సంకల్పం కాబట్టి ఈ శ్రీరాంపూర్ మండలం కాల్వ శ్రీరాంపూర్ అనేది వారి మదిలో ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి ఆ తర్వాత ఏదైతే రెడ్డి సంక్షేమ సంఘం ఈ భవనం కొరకు వారు నిత్యం కృషి చేసేటువంటి కార్యక్రమంలో చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పుడు వారికి అండదండగా ఉండి కూడా పనిచేసినటువంటి సందర్భం ఉంది. తర్వాత ఏ ముహూర్తంలో వీరారెడ్డి గారు ఒక నమ్మకంతో, ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు వారి మీద ఒక నమ్మకం, ఆ నమ్మకంతో ఈనాడు భక్తులందరూ కూడా చాలా వరకు ఆ రోజు పూజా కార్యక్రమంలో చేసేటువంటి మన ముగ్గుపోసేటువంటి కార్యక్రమంలో ఉన్నప్పుడు వందలాది మంది కూడా మేమిస్తాము మేము చేస్తాం అనే ఉద్దేశంతో చెప్తే చాలా సంతోషకరమైనటువంటి వ్యవస్థ నడిచింది. 1 year లోపలనే కొంత స్థాయి పూర్తి చేయడం జరిగింది. అనేక మంది దాతలు సహకారంతో, ముఖ్యంగా జిన్న శ్రీనివాసరెడ్డి గారు మనం దీనికి 6 లక్షలు ఇచ్చారు. తర్వాత పులి దేవేందర్ రెడ్డి గారు ఒక 5 లక్షలు ఇచ్చారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి అందరూ రెడ్డి బంధువులు కూడా ఈ వారి యొక్క ఆర్థిక సహకారాన్ని అందించారు. వేర్వేరు గ్రామాలలో ఉన్నా కూడా వాళ్ళు తమ యొక్క ఆర్థిక సహకారం ఇచ్చారు. దీనిలో భాగంగా మనకు ఎమ్మెల్యే గారు కూడా మనకు రీసెంట్లీ సిమెంట్ రోడ్ వేయించారు. ఈ భవనానికి కూడా భవన నిర్మాణానికి ప్లస్ ప్రహరీ గోడకు కూడా
వారి వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తారని మేము ఆశిస్తున్నాం. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో సదయ్య అన్ని సౌకర్యాలు కల్పించారు.